దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వర్లారా, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలో లోకంలో ఉన్న మానవులమైన మనం నెమ్మదిని పొందుకోవాలనంటే, విశ్రాంతిని పొందుకోవాలి అనంటే, క్షేమస్థితిని పొందుకోవాలి అనంటే ఏం చేయాలో కొన్ని విషయాలు గ్రంథంలో మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో మనం గుర్తు చేసుకుంటే ఓ శ్రేష్టమైన మాట దినవృత్తాంతముల 2వ గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 14వ అధ్యాయము 14వ అధ్యాయము 14వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. 7వ వచనంలో అంటాడు, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనం నిరభ్యంతరముగా తిరుగుటానికి, మనం అభివృద్ధి చెందటానికి ఆయన కృపనిచ్చాడు అని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఒక మాట మనం ధ్యానం చేసుకుందాం. మనం జీవిస్తున్న జీవన సరళిలో, మన కుటుంబంలో కానీ, చేతి పనుల్లో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మనకంటూ నెమ్మది కావాలి, అలాగనే ప్రశాంతత కావాలి, అలాగనే అభివృద్ధి చెందే భాగ్యం కావాలి. అవి కావాలి అని అంటే ఇక్కడ ఓ భక్తుని జీవితం గురించి జ్ఞాపకం చేస్తాడు. తన పేరు రాజైన ఆసా. ఆసా అనే ఈయన దేవుని ఎదుట, ఆయన పాలనా కాలంలో, ఆయన పరిపాలన చేస్తున్న దినాలలో దేశం నెమ్మదిగా ఉండటానికి, దేశం ప్రశాంతంగా ఉండటానికి గల కారణాలు ఏంటనంటే, తనట 2వ వచనం చూస్తే అంటాడు, తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచాడంట. ఇప్పుడు మనకు కూడా నెమ్మది కావాలి, ప్రశాంతత కావాలి అనంటే మనం చేయవలసిన పని ఏంటి అనంటే, ఆయన ఎదుట మనం ఎలాగును ఉండాలి అనంటే ఆయనకి అనుకూలంగా నడిచే వారమై ఉండాలి. 2వది, ఆయన ఎదుట యథార్థంగా ప్రవర్తించే వారిగా ఉండాలి. ఈ రాత్రి మనం ఎలాగూ నడుస్తున్నాం? అనేక మంది అనేకులకు అనుకూలంగా నడుస్తూ ఉంటారు, కానీ మనం నడవలసింది దేవునికి అనుకూలంగా నడవాలి. బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే దేవునికి అనుకూలంగా నడిచిన వాళ్ళు ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా నడిచిన వాళ్ళు కూడా ఉన్నారు. అబ్రాహాము జీవితాన్ని మనం గుర్తు చేసుకుంటే దేవుడు పిలిచాడు, ఆ పిలుపుకు లోబడ్డాడు. లోబడిన ఆ క్షణము నుంచి అతడు యెహోవాకు అనుకూలముగా నడవటం మొదలు పెట్టాడు. అందుకే దేవుడు ఆయనను ఆశీర్వదించాడు, అభివృద్ధి చేశాడు, తన కృపలో బలపరిచి వర్ధిల్లే భాగ్యాన్ని ఇచ్చాడు. అలాగనే హనోకును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే అతడు దేవునితో నడిచిన గనుక అతడు లేకపోయెను. నోవహును జ్ఞాపకం చేసుకుంటే అంటాడు, నోవహు, ఈ తరము వారిలో నీవొక్కడివే నాకు నీతిమంతునిగా కనబడ్డావు, నీవొక్కడివే నాకు నీతిమంతునిగా కనబడ్డావు అని అంటాడు. అంటే మానవులమైన మన అందరి జీవితాలలో దేవుడు మనకి నెమ్మదినిచ్చి, ప్రశాంతతనిచ్చి, అంతకంతకు వర్ధిల్లే భాగ్యం మనకు కావాలి అని అంటే ఆయన ఎదుట మనం యెహోవా దృష్టికి, ఆయనకి అనుకూలంగా నడిచే వారమై ఉండాలి. 2వది, ఆయన ఎదుట యథార్థంగా నడిచే వారిగా ఉండాలి. 3వది, ఆ 3వ వచనంలో అంటాడు, అన్య దేవతలకు సంబంధించిన దేవునికి వ్యతిరేకమైన వాటిని అన్నింటినీ ఏం చేశాడు అనంటే పాడు చేసి, ఆ ప్రతిమలన్నింటినీ పగులగొట్టి
వాటన్నిటినీ కొట్టివేయించి యెహోవాను ఆశ్రయించుటకు వాక్యాన్ని ప్రకటింపజేశాడు. ధర్మశాస్త్ర పద్ధతిని, విధి విధానాలన్నిటినీ ప్రకటింప చేశాడు. కనుక ఈరోజు మనందరి జీవితాలలో నెమ్మదిని పొందుకోవటానికి, గొప్ప మేలు పొందుకోవటానికి దేవుని సన్నిధిలో ఆయనకు అనుకూలంగా నడవాలి, యథార్థంగా నడవాలి. దేవునికి వ్యతిరేక్తమైన వాటిని అన్నిటినీ పాడు చేసి పగలగొట్టి వాటిని ధ్వంసం చేశాడు ఆశ. అందుకే ఆయన చేసిన ఆ ఒక్క చర్యను బట్టి దేవుని యొక్క ప్రజలందరికట ఆ దేశంలో నెమ్మది కలిగించాడు, అధికమైన విశ్రాంతిని కలుగు చేశాడు. అంతేకాకుండా ఈయనకున్న గొప్ప ప్రత్యేకత ఏంటో తెలుసండి, ఈయన దేవుని వాక్యాన్ని ప్రజలకి నేర్పించాడు. ప్రజలకి నేర్పుతూ ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇదిగో మీరు ఈ వాక్యానుసారంగా నడవండి, యెహోవా ధర్మశాస్త్ర పద్ధతిది, యెహోవా కట్టడిది, యెహోవా పరిస్థితులన్నీ ఇవి అని చెప్పి ఆ పరిస్థితులన్నింటినీ వాళ్ళకు బోధించాడు. మనం కూడా మన కుటుంబంలో అయినా మన పరిస్థితులలో నెమ్మది పొందుకోవాలి అనంటే మనం కూడా చేయాల్సిన పని ఏంటనంటే మనం వాక్యాన్ని నేర్పేవారిగా ఉండాలి. యెహోవా పద్ధతిని మన ఇంటినున్న పిల్లలకు కానీ మన ఎదుటినున్న వారికి కానీ అలవర్చి నేర్పించే వారిగా మనం ఉంటే అప్పుడు దేవుడు నువ్వు చేసే పనిలో కానీ వ్యాపారాలలో కానీ వేటిల్లోనైనా కానీ ఆయన తోడయుండి నీకు నెమ్మదినిస్తాడు, విశ్రాంతినిస్తాడు, అంతకంతకు వర్ధిల్లే భాగ్యాన్ని ఆయన కలుగు చేస్తాడు. అంతేకాకుండా ఈ ఆశారాజును కొన్ని ఇంకో గొప్ప ప్రత్యేకత ఏంటనంటే ఆ దేశం నెమ్మదిగా ఉండటానికి ఆయన ఒక మంచి మార్గంలో నడిచాడు, దేవుని దారిలో నడిచాడు, ఇంకొంతమందిని నడిపిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన ఒక సందర్భంలోనండి తన మీదికి శత్రు రాజులందరూ మూకుమ్మడిగా వస్తూ ఉంటే ఆ 11వ వచనం చూచినప్పుడు ఆశ తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి ప్రార్థన చేస్తా అన్నాడంట. అయ్యా మేమందరం నిన్నే నమ్ముకున్నామయ్యా, నీవు తప్ప మాకు ఇక దిక్కేది లేదు, నీవు తప్ప మాకు వేరొక మార్గం ఏది లేదు అని చెప్పి ఆపద కలిగినప్పుడు ఆపత్ కాలములో ఆయన యెహోవాకి మొర్రపెట్టాడు. అందుకనే 50వ కీర్తనలో ఓ చక్కటి మాట 11వ చరణంలో అనుకుంటా ఆయన ఒక మాట గుర్తు చేస్తూ ఉంటాడు. 50వ కీర్తన 15వ చరణం, ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. చూసారా, ఆపత్కాలములో దేవునికి మొర్ర పెట్టడం అలవాటు చేసుకోవాలి. ఈ ఆశా కుమారుడై ఉన్న యెహోషాపాతు కూడా ఆపద కలిగినప్పుడు, భయంకరమైన ఇబ్బంది కలిగినప్పుడు ఆయన కూడా నేర్చుకున్నది ఏంటో తెలుసా, దేవునికి మొర్ర పెట్టడం నేర్చుకున్నాడు. మొదటిది ఈయన దేవునికి అనుకూలంగా యథార్థంగా నడిచాడు. రెండవది దేవునికి నచ్చని వాటిని అన్నింటినీ నామరూపాలు లేకుండా తుత్తునీలుగా పగలగొట్టాడు. మూడవది ఆపద కలిగినప్పుడు మనుషులందరి హృదయాలు చెదిరిపోతుంటే ఈయన మాత్రం చేసిన పని ఏంటన్నానంటే మీ హృదయాలు కలవరపడనీయొద్దు, మీ హృదయాలని ఎక్కడ ధైర్యం చెడిపోనివ్వకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అనంటే మనం నమ్ముకున్న దేవుడు ఈ లోకంలో ఉన్న పరాక్రమశాలుల కంటే గొప్పవాడు, ఈ లోకంలో ఉన్న రాజుల కంటే ఉన్నతమైన బలము కలిగిన వాడు గనుక మీరు ఏ విధంగా కూడా కలవరపడొద్దని చెప్పి ఆ ప్రజలందరినీ కూడబెట్టి యెహోవా దేవునికి ఆయన మొర్ర పెట్టాడు. ఆ మొర్ర పెట్టే ప్రార్థనా శైలిలో కూడా అంటున్నాడు, అయ్యా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టి ఏ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి. ఇప్పుడన్నా ప్రార్థన చేశామా? నీ నామమును బట్టే పని లేని కాలంలో పనికి బయలుదేరానయ్యా, నీ నామమును బట్టే వ్యాపారాలలో లాభం లేని సమయంలో నష్టాలు కలుగుతున్నప్పుడు వ్యాపారంలో లాభాన్ని ఆశించి బయలుదేరానయ్యా. ప్రార్థన చేయాలి. ఒక మంచి తగ్గింపుతో కూడిన ప్రార్థనా పరుడు ఆశ.
అతడు ఇలాగున ప్రార్థన చేస్తూ ఉంటే యెహోవానట ఆ ప్రార్థనను ఇష్టపడి ఆ ప్రార్థనకు మక్కువ చూయించి శత్రువులు తమంతట తామే ఈ దేవుని పిల్లల ఎదుట నిలవకుండా పారిపోయేటట్టు చేశాడు. సరే, పారిపోతే పారిపోయారు. వాళ్ళు మాటు వేసి కొద్ది రోజులు అక్కడ ఉండటానికి, కొద్ది కాలం అక్కడ ఉండి ఆ శత్రువులను అందరినీ పట్టుకోవటానికి తను ఇష్టపడ్డాడు కదా. ఇష్టపడితే ఇప్పుడు వాళ్ళు దొరుకుతారేమో అని చెప్పి ఎదురు చూస్తున్న శత్రువులు వాళ్ళంతట వాళ్ళు పారిపోయారు. అక్కడ ఉండటానికి కొద్ది రోజులకి తినటానికి తిండి అవసరం, కొంత సొమ్ము అవసరం. అవన్నీ తెచ్చుకొని గుడారాల్లో పెట్టుకున్నారట. దేవుని పిల్లల యొక్క భయం శత్రువులకు కలిగించగానే వాళ్ళందరూ గుడారాలు విడిచిపెట్టి, ఆ గుడారాలలో ఉన్న వస్తు సామానులు, తినే సామాగ్రి అంతా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. 14, 15 వచనాలలో చూస్తే విడిచిపెట్టిన గొర్రెలని, పశువులని, ఒంటెలని వీళ్ళే తెచ్చుకున్నారు. ఎంత జరిగింది కదా. ఇంకా ఆయనలో ఉన్న ప్రోత్సాహకరమైన ఓ మంచి పని ఏంటో తెలుసా? 6వ వచనం 15వ అధ్యాయంలో ఒక్క మాట అంటాడు. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచిన గనుక జనమును పట్టణమును పాడు చేసిన కాగా మీరు బలహీనులు గాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. ఈ మాటలన్నీ చెప్తున్నాడంట. అన్ని చెప్పి దేవుని ఎదుట ఒక మంచి తీర్మానించుకొని యెహోవాకి ఇష్టలుగా, యెహోవాకి అనుకూలంగా జీవిస్తూ ఉన్నాడు. అయితే రాజ్యపాలన ఇలాగును జరుగుతూ ఉండగా జరిగిన కార్యం ఏంటనంటే ఇతని ముగింపు ఇబ్బందికరంగా మారిపోయింది. ఎందుకు ఇబ్బందికరంగా మారిపోయిందనంటే, ఇంతకాలం దేవుడు ఆపద కలిగినప్పుడు మొర్ర పెడితే ఈయనకు సహాయం చేశాడు, యుద్ధంలో ఆ విజయం ఇచ్చాడు. ఇవన్నీ ఎరిగి ఓ సందర్భంలో కొంతమంది వస్తుంటే వాళ్ళందరిని పారద్రోలటానికి మళ్ళీ ప్రార్థన చేయటం మానేసి ఉన్న సొమ్ము వేరే రాజులకు లంచంగా పంపించి, మీరు అందరూ నాకు సహాయం చేయండి, ఇదిగో ఈ కానుకలు తీసుకోండి, ఈ గిఫ్ట్లు మీకు ఇస్తున్నా, ఇవన్నీ మాకు ఎందుకు ఇస్తున్నావయ్యా అని అంటే వాళ్ళు అంటున్నారంట. ఆ రాజు అంటున్నాడంట, ఆశ ఏమి లేదు, ఇదిగో మీ నాన్నోళ్ళ కాలంలో మా నాన్నోళ్ళ కాలంలో మనం అందరం స్నేహితులం కదా, అదే స్నేహ బంధాన్ని మనం పటుత్వం చేసుకుందాం. మరి మొన్నేమైంది 14వ అధ్యాయంలో అనంటే అప్పుడు దేవునితో స్నేహ బంధం, ఇప్పుడేమైంది అనంటే మనుషులతో స్నేహ బంధాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు, రాజులతో స్నేహ బంధాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవుడు చూచి చివరికి 16వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, దీర్ఘదర్శి అయిన హనాని యోధారాజు అయిన ఆసా యొద్దకు వచ్చి ఇలాగూ ప్రకటించాడంట. నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే, సిరియా రాజు యొక్క సైన్యం నీ వశము నుండి తప్పించుకొని పోయేను అని అంటున్నాడంట. 14వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో నువ్వు నన్ను నమ్ముకున్నావు, యెహోవానైన నన్నే నమ్ముకున్నావు, కానీ స్థిరపడిన తరువాత, డబ్బు బాగా వచ్చిన తర్వాత, వెండి బంగారాలు బాగా మణుగులు నీ కోశాగారములో ధనాగారములోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు ఎవరిని నమ్ముకుంటున్నావు అనంటే మానవ మాతృడయ్యున్న సిరియా రాజును నీవు నమ్ముకున్నావు, బెన్హదదును నీవు నమ్ముకున్నావు, సైన్యములకు అధిపతి యెహోవాను విడిచిపెట్టావు, మనుషులను నమ్ముకున్నావు, రాజులను నమ్ముకున్నావు. తీరా చూస్తే వాళ్ళు నీ వశంలో లేకుండా వెళ్ళిపోయారు. నీకున్న విస్తారమైన రథాలు, గుర్రాలు, రౌతులు ఇవన్నీ కూడా వచ్చినాయి. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచటానికట యెహోవా కనుదృష్టి లోకమంతట సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే. చూసారా, దేవుని సన్నిధిలో ఈయన ఆరంభం ఎంత బాగుందనంటే యెహోవాకు అనుకూలంగా నడిచాడు, యథార్థంగా ప్రవర్తించాడు, దేవునికి నచ్చనవన్నీ తుత్తునీలుగా పగలగొట్టాడు. అంతేకాకుండా ఆ ప్రజలందరూ కూడా దేవునికి అనుకూలంగా నడవటానికి ఆ వాక్యాన్ని, గ్రంథపు మాటలని ప్రకటన చేయించి నేర్పించాడు.
వారికి ధైర్యం చెడినప్పుడు అంటున్నాడు, మీరు బలహీనులు కావద్దు, ధైర్యం వహించండి, దేవుడు మన కార్యాలను సఫలము చేస్తాడు. అన్నీ బాగానే ఉన్నాయి. ముగింపుకు వచ్చేసరికి చివరికి తనకున్న ధనాన్ని, తనకున్న బలాన్ని, తనకున్న సంపదను చూసుకున్నాడు. చూసుకున్న ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, యెహోవాకు మొర్ర పెట్టడం మాని, దేవునికి ప్రార్థన చేయటం మాని ఆయన చేస్తున్న పని ఏంటన్నానంటే మానవ మాతృల మీద ఆధారపడ్డాడు. మన జీవితాలలో మనకు కూడా యుద్ధాలు ఎక్కువ అవ్వటానికి గల కారణం, నష్టం వెంబటి నష్టం రావటానికి కారణం, కష్టం వెంబటి కష్టం రావటానికి గల కారణం దేవుని వాక్యం అంటుంది, దేవుని సన్నిధిలో యెహోవా మీద నుంచి మన నమ్మకాన్ని తప్పించుకుంటే ఆ గతి మనకు కూడా పట్టిద్దంట. ఎంత ఎదిగితే అంత ఎక్కువగా దేవుని నమ్ముకునే వారిగా మనము ఉండాలి. ఆస యెహోవాను ఆశ్రయించటం మాని సిరియా రాజును ఆశ్రయించాడు. తత్ఫలితంగా భయంకరమైన ఇబ్బంది వచ్చింది. ఏం చేసిన ఇంకొక తప్పు ఏంటో తెలుసా? ఒకటి, మనిషిని నమ్ముకోవటం తప్పు, మనిషిని ఆధారం చేసుకోవటం తప్పు. రెండవది ఏం చేసిన ఇంకొక తప్పు ఏంటన్నానంటే, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. ఏం చేసిన ఇంకొక తప్పు ఏంటో తెలుసా? ఇప్పుడు దీర్ఘదర్శి అనంటే ప్రవక్త, దేవుని సేవకుడు. ఈ దీర్ఘదర్శి, ఈ ప్రవక్త వచ్చి హెచ్చరించాడంట, ఏమయ్యా ఒకప్పుడు నీ గతి ఎట్లాగునుంది, నీ పరిస్థితి ఎట్లాగునుంది, కానీ దేవుడు నిన్ను మేలు చేసి దీవించాడు. ఇదివరకు ఇంతకన్నా గొప్ప సైన్యం నీ మీదకి వస్తే, శత్రువులు నీ మీదకి వస్తే నీవు ప్రార్థన చేసావుగా, నీ ప్రార్థనను ఆలకించిన దేవుడు వాళ్ళంతటా వాళ్లే పారిపోయేటట్టు సహాయం చేశాడుగా, నీ చేతికి మట్టి అంటకుండా గొప్ప విజయాన్ని ఇచ్చాడుగా. ఎంత మేలు పొందుకొని నీవు మతి తప్పి ప్రవర్తించావేంటి? సంపద పెరిగిన తర్వాత, బలం పెరిగాక, బలగం పెరిగాక, రాబడి పెరిగిన తర్వాత నువ్వు మతి తప్పి దేవుని విడిచిపెట్టి మనుషులను ఆశ్రయించావే అని చెప్పి దైవజనుడు ఒక ఆయన వచ్చి ప్రకటిస్తున్నాడంట. మనం కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇదివరకు కష్టకాలంలో ఎంత దగ్గరగా దేవునికి చేరువై ప్రార్థన చేశామో, కష్టాలన్నీ తీరిన తర్వాత ప్రార్థనకి ఎంత ఎడమయ్యాము, ప్రార్థనకి ఎంత దూరము అయ్యాము. అందుకని ఆయన అంటున్నాడు, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఆశ ఆరంభం చాలా బాగుంది, ఘనమైన విషయాలతో ఉంది, కానీ అంతం చూస్తే విచారకరంగా ఉంటుంది, బహు వేదనాకరంగా ఉంటుంది. ఆశ అనే మాటకు అర్థం వైద్యుడు అని అర్థము, డాక్టర్ అని అర్థం. వైద్యుడు అనే పేరుగాంచిన ఆశ వైద్యం కరువైపోయాడండి. లోకాన్ని విడిచిపోయేటప్పుడు ఎలాగును పోయాడు అని అంటే వైద్యం ఆయనకి సరి అయింది దొరకలా. కారణం ఏంటన్నానంటే, గిలాదుల్లో ఉన్న గుగ్గిలము ద్వారా కంటే యెహోవా ఇచ్చే స్వస్థత ఘనమైంది. ఇప్పుడు ఆయన అంటున్నాడు, దేవుని సేవకుడు వచ్చి అంటున్నాడు, అయ్యా నీవు మతి తప్పి ప్రవర్తించావు. ఒకప్పుడు శత్రువులను నీ చేతికి అప్పగించాడు దేవుడు. కారణం, నువ్వు మర్ర పెట్టావు, నువ్వు ప్రార్థన చేశావు. కానీ ఇప్పుడు ఏం చేసావు అని అంటే, నీకున్న ధనాన్ని లంచంగా ఇచ్చి, నీకున్న సొమ్ముని కానుకలుగా ఇచ్చి, నీ దగ్గర ఉన్న సంపదని అనేక మందికి అలాగున్న కానుకలుగా, గిఫ్టులుగా పంపించి వాళ్ళని వశం చేసుకొని వాళ్ళని ఆశ్రయించావు. యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు నీకు మేలు చేశాడు. కానీ మతి తప్పి గతిమాలిన పని చేసావయ్యా. ఆశ, నీవు సిరియా రాజును ఆశ్రయించావు గనుక, దేవుని నమ్ముకొనకపోయావు గనుక ఆయన కోపం నీ మీద రగులుకుంటుంది అని అంటాడు. 10వ వచనంలోనికి రాగానే సేవకుడు హెచ్చరించితే తప్పైంది బాబు అని అంటే ఎంత బాగుంటుందో, కానీ ఒప్పుకోడంట. అందుకనే ఇందాక మనం చదువుకున్న ఆ 50వ కీర్తనలో నుండి 17వ చరణంలో అనుకుంటే ఒక మాట అంటాడు. 17 ఏమంటాడు? దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటను నీ వెనుకకు త్రోసివేసితివే. చాలా మందికి అంట దిద్దుబాటు ఎట్లాగా ఉంటుందంట, ఇది తప్పు, ఇది సరి చేసుకోండి, ఇది మంచిది కాదు, ఇదిగో వాక్యం ఇట్లా చెప్తుందని అంటే అసహించుకుంటారంట. ఇంకొంతమంది ఉంటారు, పౌలు గారు ఆ ఏథెన్స్ ప్రాంతాల్లో తిరుగుతూ వాక్యం చెప్తా ఉన్నాడంట. వాక్యం చెబుతుంటే కొంతమంది అంట అతి తెలివి కలిగిన వాళ్ళు అన్నారంట, బాయ్ నువ్వు చెప్పే వాక్యం చాలా బాగుంది, నువ్వు అన్నట్టు యేసు ప్రభువుని మేము నమ్మి బాప్తిస్మం పొందటానికి సిద్ధమే, కానీ ఇప్పుడు కాదులే, నువ్వు చెప్పేది ఇంకొకసారి
సూక్ష్మంగా ఆలోచించి పరిశీలన చేసి ఇంకొకసారి నీ బోధ విని అప్పుడు అంగీకరిస్తాంలే అన్నారంట. కొంతమంది అయితే ఆయన యొక్క బోధను విని ఎగతాళి చేశారు. కానీ ఇంకొక గుంపు అయితే పౌలు చెప్పిన వాక్యమును విని ఆయనను హత్తుకున్నారు. ఆయనని హత్తుకున్నారు. సేవకులు వాక్యం చెప్తే హత్తుకోవాలి, కానీ వీళ్ళు ఏం చేస్తున్నాడు అనంటే దిద్దుబాటును అసహించుకుంటున్నాడు. దిద్దుబాటును ఇష్టపడట్లా. ఆశ ఆరంభంలో దేవుని మీద ఆనుకున్నాడు, మధ్యలో ధనాన్ని నమ్ముకున్నాడు, మధ్యలో మామూలు మానవులు సిరియా రాజును నమ్ముకున్నాడు. కానీ దేవుడు హెచ్చరించాడు, ఇదిగో యెహోవానైన నన్ను నమ్ముకొనక మానవ మాత్రులను నమ్ముకున్నావు, మతి తప్పి ప్రవర్తిస్తున్నావు, ఇదిగో ఇప్పుడైనా మించిపోయింది లేదు, సరి చేసుకొని ఆ మాట చెబితే సరి చేసుకోకపోగా ఈయన చేసిన పని ఏంటో తెలుసా? 16వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి బంది గృహములో వేసింది. ఎంత బాగుందో 10వ వచనం. నేను దడా టపా టపా మీరు అంటారు వాడుక భాషలో ముళ్ళోడు మాట్లాడేస్తున్నాడు. మీరు కూడా తడతడతో చదివేయటం కాదు. సరే ఆలోచించండి. ఈ మధ్యకాలంలో సేవకులంటే ఇట్లనే అయిపోయింది. సేవకులంటే ఇలాగనే అయిపోయింది. అదేం సోద్యం ఏమో. నేనైతే ఇదేదో వింతలే అనుకోవట్లా. నాకు పర్టికులర్గా ఒక సంగతి అర్థమవుతుంది. అంచె దినములలో అపాయకరమైన సంభవాలు సంభవిస్తాయి. అంతేకాకుండా అక్రమం విస్తరించటం వలన అనేకులలో ప్రేమ చల్లారిద్ది. ఎప్పుడు ప్రేమ చల్లారిద్ది? రాకడ దినాలలో ప్రేమ చల్లారిద్ది. నోవాహు దినాలని జ్ఞాపకం చేసుకోనండి, లోతు దినాలని జ్ఞాపకం చేసుకోనండి. ప్రేమ చల్లారిపోయింది. అంతకు ముందేమో అంటే అంటే దేవునితో నడవటానికి పరిగెత్తుకొచ్చేవాళ్ళట. నోవాహు దినాలు వచ్చేసరికి ఓడను చేస్తూ అయ్యలారా రండి, అమ్మలారా రండి, వాళ్ళలోనికి రండి, జలప్రళయం రాబోతుంది, ప్రచండమైన వర్షం కురవబోతుందని చెబుతుంటే తల ఆగవాయ భలే చెప్పావు, ఆకాశం నుండి వర్షం రావటం ఏంటి? ఏం మాటలయ్యి? అంతకుముందు వాళ్ళకి తెలియదు. తెలిస్తే ఖచ్చితంగా నమ్మేవాళ్ళే. తెలియదు. ఇప్పుడు మనం కూడా చెబుతున్నాం, అయ్యా యేసు ప్రభు రానయ్య ఉన్నాడు. ఎక్కడి నుంచి వస్తాడనంటే ఆయన ఒలీవల కొండ మీద నుంచి ఏ రీతిగా పరమునకు వెళ్ళాడో అదిగో అదే రీతిగా మరలా ఆ కొండ మీదకి పరము నుంచి దిగి వచ్చి తనను నమ్ముకున్న వాళ్ళని తీసుకొని వెళతాడు అనంటే ఏమంటున్నారు తెలుసా? పౌలు బోధ విన్న 3 గుంపులు లాగానే లోకంలో 3 గుంపులు ఉన్నారు. ఒక గుంపు అంటున్నారు, ఎగతాళి చేస్తున్నారు. ఏమనంటారు తెలుసా? ఏనండి అమ్మా, ఆయన ఏదో మైకులో చెబుతున్నాడు, ఓ మనిషి చచ్చిన వాడు బ్రతకటమే సాధ్యం కాదు. సరే బ్రతికాడు అని అంటున్నారు, నమ్ముదాం. బ్రతికిన ఆయన పరమునకు వెళ్ళిపోయాడు, సరే నమ్ముదాం. వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చి తనను నమ్ముకున్న వాళ్ళని తీసుకొని వెళతాడంట. ఏంటమ్మా ఈ మాటలు అని ఎగతాళి చేసేవాళ్ళు ఒక గుంపు ఉన్నారు. ఇంకొక గుంపు వీళ్ళు చాలా భక్తి కలిగిన వాళ్ళకంటే అతి భక్తి కలిగిన వాళ్ళు. ఎందుకు వచ్చిన గోలలో ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో గబుక్కును మనం ఏమన్నీ లేనిపోయిన దెబ్బలు శిక్ష ఎందుకు మనకని వాళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యా నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ పరిస్థితులు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి, తప్పకుండా మేము కూడా మారుతాం, తప్పకుండా మేము కూడా రక్షణ అనుభవంలోనికి వస్తామని చెప్పినట్టుగా నోవాహు దినాలలో కూడా ఇట్లాగని చెప్తున్నారంట. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, నాటుతున్నారు, అన్నీ చేస్తున్నారంట. కానీ ఓడలోనికి రమ్మంటే ఎవరు రాలేదట. నోవాహు ఇంటి వారు మాత్రమే ఉన్నారు. అట్లాగనే ఇక్కడ కూడా హనానీ అనే ఒక ప్రవక్త వచ్చి ఆసారాజుని హెచ్చరిస్తుంటే దిద్దుకోవాలి, లేకపోతే ఇంకొకసారి చూస్తాలేయ్యా అనాలి, లేకపోతే నా కోసం ప్రార్థన చేయ్యా అనాలి. అని ఇతడు ఏం చేశాడనంటే దైవజనుని మీద ఏం చూపించాడంటండి? 10వ వచనంలో కోపం చూపించాడు. తర్వాత దైవజనుని మీద ఏమి చూపించాడంట? రౌద్రం. కోపం వేరు, రౌద్రం వేరు. రౌద్రం చూపించాడట. తీసుకెళ్ళి బంది గృహంలో వేశాడు. ఇదియోగాక ఆ సమయం అందే ఆశ జనులలో కొందరిని బాధపరిచాడు. వినాశనానికి విపరీతమైన బుద్ధులని మతి తప్పిపోయాడని చెప్పాడుగా ముందే, మతి తప్పి పని చేస్తున్నాడంట. ఒకటి ఆ హెచ్చరించిన దేవుని సేవకుని మీద కోపగించాడు, రౌద్రం చూపాడు, చెరసాలలో వేశాడు. ఇదియోగాక అనేక మంది మనుషులయ్యో ఏంటట చేసావని అనగానే వాళ్ళను కూడా పట్టుకొని బాధపరిచాడట.
ఈ పనులన్నీ చేసిన తర్వాత జరిగింది ఏంటో తెలుసా? దేవుడు విడిచిపెట్టాడా? 12వ వచనంలో చదవండి. ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాడు. ఎంతకాలం ఏలాడంటేనా? 41 సంవత్సరాలు ఏలాడు. కానీ జబ్బు పుట్టింది ఎప్పుడంట? జబ్బు పుట్టింది అనటం కన్నా యెహోవాను విడిచింది ఎప్పుడు? 39వ ఏట. 39, 40, 41 3 ఏళ్ళు భయంకరమైన బాధని అనుభవించాడు. అందుకని అంటాడు, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వానికి శ్రమలు విస్తరిస్తాయి. అంత బాధ కలిగిన ఇక ఆ హృదయం కఠినమైపోయింది. దేవుని యొద్ద ప్రార్థన చేయట్లా, దేవుని యొద్ద విచారణ చేయట్లా. ఎవరిని పట్టుకుంటున్నాడు అనంటే వైద్యులను పట్టుకుంటున్నాడట. ఎవరిని పట్టుకుంటున్నాడు ఆయన? ఎవరిని పట్టుకుంటున్నాడు? వైద్యులను పట్టుకుంటున్నాడు. దీనంతటి కారణం అతడు యెహోవాను నమ్ముకొనక మనుషులను నమ్ముకున్నాడు. రెండవది వైద్యులను నమ్ముకున్నాడు. మూడవది దేవుని సేవకుడు ఒక హెచ్చరిక చేసి దిద్దుకోమంటే దిద్దుకోకుండా ఆయన మీద కోపం తెచ్చుకొని రౌద్రం తెచ్చుకొని చెరసాలలో పడేశాడు. దేవుని జనాంగమా, ఈ రాత్రి ఒక మంచి మాట బైబిల్ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. దేవుడు ఆరంభంలో నమ్ముకున్నాడు కనుక ఆసాను అభివృద్ధి చేశాడు, వర్ధిల్లేటట్లు చేశాడు. ఆయనలో ఉన్న సుగుణాలు యథార్థంగా నడిచాడు. ఆయనలో ఉన్న సుగుణాలు దేవునికి అనుకూలంగా నడిచాడు. ఆయనలో ఉన్న సుగుణాలు దేవునికి గిట్టన వాటన్నింటిని తుత్తునీలుగా లయం చేశాడు. ఆయనలో ఉన్న సుగుణం కష్టం కలిగితే అందరిని కూడబెట్టి యెహోవా యొద్ద మొర్ర పెట్టాడు. కానీ స్థిరపడాక బలం కలిగిన తర్వాత, ఒక స్థితి కలిగిన తర్వాత యెహోవాని విడిచాడు, రాజులను ఆశ్రయించాడు. యెహోవాని విడిచాడు, యెహోవా మీద నమ్మకాన్ని విడిచిపెట్టాడు, రాజును నమ్ముకున్నాడు. భయంకరమైన ఇబ్బందికి లోనయ్యాడు. అది తప్పు అని చెప్పి హెచ్చరించిన సేవకుని మీద రౌద్రాన్ని, కోపాన్ని చూపించి చెరసాలలో వేస్తే చివరికి దేవుడు అతనికి ఇచ్చిన శిక్ష అతని కాండ్లల్లో, అతని పాదములలో జబ్బు పుట్టేటట్లు చేశాడు. ఏం పుట్టిందో తెలియదు, కాళ్ళల్లో జబ్బు పుట్టింది. బహుగా బాధపడ్డాడంట. ఎట్లాగును బాధపడ్డాడట? 12వ వచనం, తాను బహు బాధపడ్డాడు. బాధపడితే పడ్డాడు. అప్పుడన్నా ఏమన్నా ప్రార్థన చేసుకుంటాడేమో, యెహోవా తట్టు తిరుగుతాడేమో అనంటే అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాడు. ఏమండి, దేవుని సేవకుడు యెహోవా అభిషేకించి తైలం పోసిన ఆయన సేవకులని తృణీకరించిన పరిస్థితులు ఈ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. సౌలు దావీదును తృణీకరించాడు, భయంకరమైన శిక్షకి పాత్రుడయ్యాడు. అలాగనే భక్తులు అనేక మంది ఆ అభిషేకించబడిన వారి జీవితాలలో జరిగిన కార్యాలు చూస్తాం. మనందరూ తెలుసు, ఒరిస్సాలో భయంకరంగా దేశం నుంచి మన దేశానికి వచ్చి మన దేశమును ప్రేమించి క్రీస్తు ప్రేమను చాటడానికి, క్రియలలో చూపించటానికి స్టెయిన్స్ గ్రామ్స్ కుటుంబంగా వచ్చి ఇక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాడు. భాష రాదు, నేర్చుకున్నాడు. ఇక్కడ వాతావరణం సరిపడదు, అయినా ఓర్చుకున్నాడు. ప్రభు కోసం త్యాగం, ప్రభు కోసం ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. ఆ గిరిజన ప్రాంతాలలో ఉంటూ అనేక మందికి కావలసినవన్నీ సమకూరుస్తున్నాడు. వైద్య సదుపాయం, వస్త్రం, నివాసం కట్టుకోవటానికి అన్ని ఏర్పాట్లు చేసి కడుపు నిండా తిండి పెట్టి ఇన్ని చేస్తా ఉంటే అక్కడున్న వారిలో ఓ వ్యక్తి ఇంకొంతమంది కలిసి స్టెయిన్స్ గ్రామ్స్ గారిని తన పిల్లలను పరిచర్యకి వెళ్ళి వచ్చిన ఆ జీపులో ఉండగానే కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. బూడిద బుగ్గిలాగా మారిపోయారు. అందరు అనుకున్నారు సేవకుని చంపాడు, దేశానికి సంబంధించిన వాళ్ళే అనుకున్నారు. ఏం అవ్వలేదులే అనుకున్నారు. కానీ అప్పుడు తుఫాను వచ్చి దేశంలో మిగిలిన రాష్ట్రాలన్నిటికంటే ఘోరమైన నష్టం ఒరిస్సా రాష్ట్రానికే జరిగింది. ఆ రోజైనా ఈ రోజైనా యెహోవా సేవకుడు అంటే సేవకుడే. ఆయన అంటాడు సేవకుడు కాదండి, అసలు విశ్వాసులకే ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడో తెలుసా?
ఇదిగో యెహోవా తన భక్తులను కాపాడువాడు, యెహోవా విశ్వాసులను కాపాడువాడు. యెహోవా భక్తుల యొక్క ప్రాణం ఆయన దృష్టికి చాలా ప్రత్యేకమైంది. జకర్యా గ్రంథంలో అంటాడు, తన భక్తులను ముట్టిన వాడు యెహోవా కనుగుడ్డును ముట్టిన వానితో సమానము అని అంటాడు. ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఇవన్నీ ఎరిగి కూడా ఆస దేవుని సేవకుని అలాగున పట్టి రౌద్రం చూపి కోపంతో చెరసాలలో వేస్తే చివరికి ఆయన కాళ్ళల్లో జబ్బు పుట్టిందట. అప్పుడన్న దేవునితో తిరుగుతాడనంటే తిరగలా. ఏమైపోయాడు అనంటే ఆ 13వ వచనం చూడండి, ప్రార్థన చేసుకుందామండి. 13వ వచనం చూస్తే అంటాడు, ఆస తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతి పొందగా. ఎప్పుడు పొందాడంట? తన ఏలుబడిలో 41 ఏడు, ఆ 41వ సంవత్సరంలో మృతి పొందాడు. జబ్బు ఎప్పుడు పుట్టింది? కాళ్ళల్లో 39వ సంవత్సరమున పుట్టింది. 12వ వచనంలో చెప్తాడు, 39, 40, 41. ఎంతకాలం బాధపడ్డాడు? ఎంతకాలం బాధపడ్డాడు? 3 ఏళ్ళు బాధపడ్డాడు. చనిపోయాడు. చనిపోయిన తర్వాత జరిగిన కార్యం ఏంటో తెలుసా? తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరం మృతి నొందగా అత్తరు పనివారి చేత సిద్ధం చేయబడిన సుగంధ వర్గములతోను పరిమళ ద్రవ్యములతోను నిండిన పడక మీద జనులు అతనిని ఉంచి అతని నిమిత్తం గంధవర్గములను దహించి దావీదు పట్టణమందు తన కొరకై తొలిపించిన సమాధి యందు అతనిని. ఇప్పుడు ఈ చివరిలో ఉన్న 14వ వచనంలో ఉన్న ఆ బరియల్ కార్యక్రమాన్ని చూస్తే మీరేమంటారు తెలుసా? ఎంత మహానుభావుడు అండి, గంధపు చెక్కలండి, గంధకు చెక్కలతో పెట్టారండి. అబ్బు ఎంత మహానుభావుడు అండి, ఎంతమంది వచ్చారండి? వస్తారు. ఊరకు వస్తారా? చచ్చినోడిని ఊర్లో పెట్టుకోక తీసుకెళ్ళి బయట పడేయటానికి రాక చేస్తారా? చచ్చినోళ్ళు పడేయటానికి ఇష్టం ఉన్నా లేకపోయినా వస్తారు. కానీ ఇక్కడ అంటున్నాడు, అక్కడట పరిమళ ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు, అత్తరు పని వాళ్ళతో సిద్ధం చేయబడినవన్నీ వెలగలిగిన ఇంపైన సువాసన వచ్చాయి. అన్ని తీసుకొని వచ్చి ఆ శవానికి పూసి అన్ని చేసి సమాధి చేస్తే, బా ఏమనుకున్నారప్ప, ఎంత బాగా జరిగిందండి సమాధి, ఎంత గొప్పగా జరిగిందండి సమాధి. ఓ ధనవంతుడు పేదలాజరు కథను కూడా గుర్తు చేసుకోవాలి. పేదలాజరు సమాధి ఎలాగునుందనంటే ఏదో రోడ్డు ప్రక్కన నుండి ఈడ్చుకెళ్ళి చేసినట్టు చేశారు. ధనవంతుని సమాధి గంభీరంగా జరిగింది, మేళతాళాలతో జరిగింది, అది కూడా పెళ్లిలాగానే జరిగింది. తీరా చూస్తే ఆ తర్వాత దేవుని దూతలు వచ్చి చేసిన పని ఏంటనంటే ధనవంతుని యొక్క ఆత్మనేమో పాతాళానికి తీసుకెళ్లారట. ఆ పేద లాజరు యొక్క ఆత్మనేమో పరదైసులోనికి తీసుకెళ్లారు. దీని అంతటి కారణం ఏంటన్నానంటే లాజరు అన్ని కష్టాలలో అన్ని శ్రమలలో కూడా దేవునికి చోటు ఇచ్చాడు. ఎంత సుఖాన్ని అనుభవిస్తూ సుఖాన్ని ఇచ్చిన దేవుని ధనవంతుడు విడనాడి చోటు ఇవ్వలేదు కనుక పాతాళానికి వెళ్ళాడు. రాత్రి మన జీవితాలలో మన బ్రతుకులలో మన స్థితిగతులు ఎట్లాగనుంటున్నాయి? దయచేసి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. ఆ ఆరంభం చూస్తే చాలా ఘనంగా ఉంది, కానీ పరిస్థితులు మెరుగుపడ్డాక, ధనం వచ్చాక, సంపద పెరిగాక, రాజ్యం చుట్టూ ప్రాకారాలు కట్టుదిట్టమైన తర్వాత, ఆయన పరిస్థితులన్నీ పగడ్బందీగా దిట్టపడిన తర్వాత, పచ్చదనం వచ్చిన తర్వాత, ఆ పచ్చదనాన్ని చూచి శత్రువులు ఆ రాజ్యం మీదకి వస్తుంటే అప్పుడు కూడా ఆ 14వ అధ్యాయంలో లాగా యెహోవాకు మర్ర పెడితే ఎంత బాగుండేది, దేవునికి మర్ర పెట్టి ప్రార్థన చేస్తే ఎంత బాగుండేది. తాను దేవునికి మర్ర పెట్టకుండా తన దగ్గర ఉన్న ధనాన్ని, తన దగ్గర ఉన్న బంగారాన్ని, తన దగ్గర ఉన్న సంపదని, వెండిని చూచి వాటిని కానుకలుగా కొంతమందికి పంపించాడు. మనం కూడా ఆపద కలిగినప్పుడు ఇవేవి మనం ఇచ్చి మనుషుల సాయం కోరుకుంటే యెహోవా సాయం చేయకపోతే ఎంతమంది మనకు సాయం చేయాలనుకున్నది ప్రయోజనము ఉండదు. కాబట్టి మొట్టమొదటిగా మనం చేయాల్సింది యెహోవాని నమ్ముకోవాలి. 7వ వచనం 16లో అంటున్నాడు, 16వ అధ్యాయంలో నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక 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 అని అంటాడు. నీ యొక్క మతి తప్పిపోయింది అని అంటున్నాడు. మనం ఎట్లాగుంటున్నాం? దినాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఆశ జీవితం మనకు ఒక పాఠాన్ని ఇస్తుంది. మనం దేవుని నమ్ముకుందాం.
ఎదిగే కొద్దీ దేవుని మీద నమ్మకాన్ని ఎక్కువ చేసుకుందాం. మేలు కలిగే కొద్దీ మేలు చేసిన దేవునితో కనవేయబడిన బంధం కలిగి ఉందాం. ఆశీర్వాదాలు ఎక్కువయ్యే కొద్దీ ఆయనను హత్తుకొని జీవించటం మొదలు పెడదాం. ఆశీర్వాదాలు ఎక్కువైనప్పుడు లోకుల విషపు చూపు నీ మీద ఉంటానే ఉంటది, కానీ వాటన్నిటిలో నుంచి నిన్ను దాచిపెట్టేవాడు యెహోవాయే గనుక ఆయన రెక్కల చాటుకొచ్చి ఆయన కౌగిలిలో సురక్షితంగా మనం గనక దాగి ఉంటే ఏ అపాయము మనకి కలగదు. ఒకవేళ దేవుని సేవకులు ఈ వాక్యాన్ని ఉపదేశిస్తూ నీకేదైనా హెచ్చరిక చేస్తే ఇష్టమైతే దానిని స్వీకరించు, కష్టమైతే ప్రక్కకి వెళ్ళిపోగాని పాపం తెచ్చి బంది గృహంలో వేశాడు హనానీ అనే ప్రవక్తని. చివరికి జబ్బు పుట్టింది, 3 ఏళ్ళు భయంకరమైన వేదన అనుభవించాడు, లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. కనుక మనం చేయాల్సిన పని మన ఆరంభం కంటే ముగింపు చాలా ముఖ్యమైంది. దేవుని నమ్ముకుంటున్నామా? దేవుని మీద మనసును ఉంచుతున్నామా? లేకపోతే దేవునికి ఎడంగా జీవిస్తున్నామా? మన జీవితాలు పరిశీలన చేసుకుందాం, పరీక్ష చేసుకుందాం. యెహోవాను ఆశ్రయించినంత కాలం దేశంలో నెమ్మది ఉన్నది, క్షేమమున్నది, ప్రకారాలు తిట్టబడ్డాయి. కనుక మనం కూడా ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవు నాకు మేలు చేస్తున్నావు, నేను ఎదుగుతున్నాను, వర్ధిల్లుతున్నాను. కానీ ఎదిగే కొద్దీ అహము గర్వము నాలోకి రాకుండా నేను మిమ్మల్ని హత్తుకొని జీవించటానికి, మీకు విధేయత కలిగి జీవించటానికి, మిమ్మల్ని మాత్రమే నమ్ముకొని మీరిచ్చిన వాటిని నమ్మక, మీరిచ్చిన వాటి మీద మనసు ఉంచక మిమ్మల్ని నమ్ముకొని మీ మీదనే మనసుంచే పరిస్థితి నాకు దయచేయి ప్రభు అని వేడుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికిల్లో ఆశీర్వాదకరంగా స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన. దేవుని సన్నిధిలో ఒక 5 నిమిషాలలో మనం ఈ స్థలాన్ని విడిచి వెళ్ళిపోబోతున్నాం. ప్రభు పాద సన్నిధికి చేరిన మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నా జీవిత పరిస్థితులు ఇలాగనున్నాయి నాయనా. ఆశ ఆరంభం బాగానే ఉన్నదయ్యా. రాజైన ఆశ నీవిచ్చిన ప్రజల మీద చక్రవర్తిగా ఉండి తీరా చూస్తే ఇలాగునైపోయాడయ్యా. నా జీవితంలో కూడా అలాంటి అనుభవాలు ఏమైనా ఉంటే వాటి నుంచి నన్ను తప్పించయ్యా. అలాంటి అనుభవాలు ఏమైనా ఉంటే అవి నాలో నుంచి దూరం చేయ్యా. ఒకవేళ ఆ పరిస్థితులు గనక నాలో కూడా పడచూపినట్టుంటే నన్ను సరిచేయి, నన్ను దిద్దు ప్రభు అని పశ్చాత్తాపంతో వినయ మనస్కులమై అడుగుదాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆశ యెహోవాను నమ్ముకొని ఆయనకు అనుకూలంగా యథార్థంగా నడిచినంతకాలం దేవుడు ఆశీర్వదించాడు. ఆపదలలో దేవునికి మొర్రపెట్టినంత కాలం దేవుడు చేయి జీవితం ఇచ్చాడు. ఆయన అనేక మందికి వాక్యాన్ని నేర్పాడు, ప్రోత్సాహపరిచాడు, కృంగిన వేళ్లలో బలపరిచాడు. కానీ స్థిరపడ్డాక దేవుని మీద నుంచి మనసును తప్పించుకున్నాడు. మనం ఎలాగుంటున్నాం? దూరమునకు బోయి నీదరి చేరనైతిని నాయనా. దూరమునకు బోయి నీదరి చేరనైతిని నాయనా. నేను తారుమూర్ఖ పిల్లనైకా రడవిదిరిగితి నాయనా. నన్ను దీతుము చిన్న ప్రాయము సన్నుతుండదు నాయనా. నన్ను దీతుము చిన్న ప్రాయము సన్నుతుండదు నాయనా. మంచి మార్గము లేదు నాలో, మరణ పాత్రుడా నాయనా. మంచి మార్గము లేదు నాలో, మరణ పాత్రుడా నాయనా. నేను వంచితుడా నైతిని ప్రపంచమందున నా
నన్ను తీర్చుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. చాలా మారులు తప్పిపోతిని మేలుగానక నాయనా. చాలా మారులు తప్పిపోతిని మేలుగానక నాయనా. చాలా మరలా నాలకించుము జాలి గలవో నాయనా. నన్ను దీతుము చిన్న ప్రాయం నాయనా. కోతి నరుడను దీతి నన్ను నీ యోధ చేర్చుము నాయనా. కోతి నరుడను దీతి నన్ను నీ యోధ చేర్చుము నాయనా. నీ యోధ చేర్చి బుద్ధి చెప్పుము మోతునైతిని నాయనా. నన్ను దీతుము సన్నుతుండగు నాయనా. ఎక్కడను నీ వంటి మార్గము ఎరుగనైతిని నాయనా. ఎక్కడను నీ వంటి మార్గము ఎరుగనైతిని నాయనా. నీ రెక్క చాటున నన్ను చేర్చి చక్కపరచుము నాయనా. నన్ను దీతుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. శత్రువకు సాకాను నన్ను మిత్రు చేయను నాయనా. శత్రువకు సాకాను నన్ను మిత్రు చేయను నాయనా. ఎల్ను సూత్రముల్ కల్పించెను నా నేత్రములకు నాయనా. నన్ను దీతుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. ప్రార్థన చేసుకుందాం. రాత్రి ప్రభు సన్నిధిలో మనం చేసుకుందాం. అయ్యా నన్ను దిద్దు ప్రభువా. నేను దిద్దుబాటును అసహించుకొనక ఆశ నీవు పంపించిన సేవకుడు దిద్దుబాటును అసహించుకున్నాడయ్యా. భయంకరమైన అంతం చవి చూచాడు. ఈ రాత్రి నాకు దిద్దుబాటును అసహించుకొనక దిద్దుబాటును ప్రేమించే మనసును నాకు దయచేయి ప్రభు అని వేడుకుందాం. దిద్దుబాటు చేయటానికి తప్పిపోయిన కుమారుడు చిన్న కుమారునికి హితబోధ చేస్తే తండ్రి వినలేదు, దూరంగా పోయాడు. ఆస్తినంతటినీ పాడు చేసుకున్నాడు, దుర్వ్యాపారముతో పాడు చేసుకున్నాడు. చివరికి పశ్చాత్తప్తుడై అంటున్నాడు, అయ్యా నీ కుమారుడు నన్ను అనిపించుకోవటానికి యోగ్యుణ్ణి కాను, అయ్యా నీ దాసులలో ఒకనిగా నన్ను చేర్చుకో అని వేడుకోవటానికి వచ్చాడు. జాలి కలిగిన దేవుడు అదే రీతిగా లోకములో ఆయన నీతిని ఆయన పరిస్థితులను తృణీకరించి జీవించుచున్న మనకి కృపాకాలంలో కృపను చూపిస్తూ ఉన్నాడు. మనకంటే పరిశుద్ధులు, మనకంటే గొప్పవారు, మనకంటే యోగ్యులు అనేక మంది ఈ కరోనా దినాలలో వెళ్ళిపోయారు లోకాన్ని విడిచి. కానీ నీవు నేను ప్రాణంతో ఉన్నాము అనంటే నీ గొప్పతనం నా గొప్పతనం కాదు, కానీ కేవలం దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఒకవేళ మనం కూడా ఏమైనా బాధను అనుభవిస్తూ ఉంటే ఆ బాధలలోనైనా మనం ప్రభు తట్టు తిరుగుదాం.
ఆస హృదయం దేవుని మీద నుంచి తొలగిపోయింది. జబ్బు పుట్టినప్పుడు వైద్యుల యొద్ద విచారణ చేశాడు కానీ పరమ వైద్యుని దగ్గర విచారణ చేయలేకపోయాడు. హిజ్కియా పరమ వైద్యుడైన దేవుని యొద్ద విచారణ చేసి అంటున్నాడు, అయ్యా, నేను ఎలాగును నడుచుకున్నానో, నేను ఎలాగును జీవించానో ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా అని కన్నీటితో ప్రార్థన చేస్తే యెహోవాను ఆశ్రయించిన హిజ్కియాకేమో 15 సంవత్సరము ఆయన ఆయుష్ను పొడిగించాడు. కానీ వైద్యులను ఆశ్రయించి యెహోవాను తృణీకరించిన ఆసా ఏమో ఆ జబ్బుతో 3 ఏళ్ళు బాధను అనుభవించి తనువు చాలించాడు. ఈ రాత్రి మన జీవితాలు ఎట్లాగనే ఉంటున్నాయి. ఎప్పుడు మరణం వచ్చిందో తెలియదు, ఎప్పుడు ఎవరికి ఏమి సంభవించిందో తెలియదు. మందులు లేని వ్యాధులు విలయ తాండవం చేస్తున్న దినాలు, అనేక రీతులుగా మరణం పొంచి చూస్తున్న పరిస్థితులు మనం చవి చూస్తున్నాం. ఈ గడ్డు కాలములో ఇప్పుడైనా దేవుని తట్టు తిరుగుదాం, ఇప్పుడైనా ప్రభువు మీద మనసును పెట్టుకుందాం, ఇప్పుడైనా యెహోవా ఎదుట పశ్చాత్తప్తులు అవుదాం. హిజ్కియా పశ్చాత్తప్తుడయ్యాడు, ఆయుష్ పొడిగించబడింది. ఆశ కఠినం చేసుకున్నాడు. స్వస్థత లేకుండానే లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసి వచ్చింది. రాత్రి మన జీవితాలు, మన బ్రతుకులు ఎలాగుంటున్నాయి. ఆరంభంలో దేవునికి అనుకూలంగా నడిచాడు, దేవునికి ఇష్టడుగా నడిచాడు, దేవునికి నచ్చిన వాటిని అన్నిటిని లయపరిచాడు. కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు. దేవుడు ఆ గుణాలను చూచి ఆశీర్వదించి అభివృద్ధి చేస్తే, అభివృద్ధి పొందినాక కష్టకాలములో యెహోవా సహాయం కోరుకొనక యెహోవా దానంగా ఇచ్చిన వెండి బంగారాలని, ధనధాన్యాలను లంచంగా ఇచ్చి మనుషులను ఆశ్రయించాడు. అదో హీనమైన స్థితికి దిగిపోయాడు. ఈ రాత్రి మన జీవితాలు ఎంత ఉన్నా ఏమున్నా దేవుని మీద నమ్మకం ఉంచుదాం, దేవుని మీదనే విశ్వాసం ఉంచుదాం, దేవునినే హత్తుకుందాం, ఆనుకుందాం. దేవుని సన్నిధిలో నయమాను వచ్చేటప్పుడు గర్వంతో వచ్చాడు. ఎంత ధైర్యం! నేను ఇంత దూరం నుంచి వస్తే బయటకు వచ్చి నాకు వ్యాధిగా ఉన్న స్థలం మీద చేయి ఆడించి ప్రార్థన చేస్తాడు అనుకున్నా. కానీ ఇతడు నా రాజు సెలవు పొందుకొని మళ్ళీ ఇక్కడికి రాకపోతానా, ఈ ప్రవక్త అయిన ఎలీషా సంగతి నేను చూడకపోతానా అని చెప్పి రౌద్రుడై వెనుదిరిగి వెళుతున్నాడు. కానీ తర్వాత మనసు మార్చుకున్నాడు, పశ్చాత్తప్తుడయ్యాడు. పనివాడు చెప్పిన మాట విని 7 మార్లు యొర్దాను నదిలో మునిగి స్వస్థచిత్తుడైన తరువాత ఇప్పుడు అహం లేదు, గర్వం లేదు. అది నిజమైన మార్పు. వెనుదిరిగి ఎలీషా యొద్దకు వచ్చి మనవి చేసుకుంటున్నాడు, సాగిలు పడుతున్నాడు, తగ్గించుకుంటున్నాడు, విధేయుడయ్యాడు. అయ్యా, ఇవి తీసుకో, నాకొద్దు అని చెప్పి దావీదునుడు అంటే కనీసం ఇక్కడి నుంచి గుర్తుగా మట్టినన్నా తీసుకుపోవటానికి సెలవు అన్నానంటే, ఈ మట్టి నిన్ను బాగు చేయాలా, ఆ నీళ్లు నిన్ను బాగు చేయలేదు, కానీ యెహోవాయే బాగు చేసిన వాడు అనేది ఆయనకు ఒక సందేశం ఇస్తున్నాడు. రాత్రి మన జీవితంలో ఆశ ఆరంభం, ఆశ ముగింపు రెండు చూచాం. మన భక్తి జీవితపు ఆరంభంలో మనం ఎంత శ్రద్ధతో బైబిల్ చదివాం, మనం ఎంత శ్రద్ధతో అనుదినం ప్రార్థన చేశాం, మనం ఎంత శ్రద్ధతో ఓ పని ప్రారంభించేటప్పుడు, ఓ చేతి పనికి వెళ్ళేటప్పుడు, వ్యాపారం మొదలు పెట్టేటప్పుడు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. కానీ దేవుడు నీకు లాభం ఇచ్చి, క్షేమం ఇచ్చి, సమృద్ధినిచ్చిన తర్వాత దానిని ద్వారా నీవు దేవుని విడిచిపెట్టి దాని మీద మనసు పెడితే, అయ్యో, మన ముగింపు వేరేగా ఉంటుందిగా. ఈ రాత్రి మన ముగింపు కూడా దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేశము విశ్రాంతిని పొందుకొని నెమ్మదిగా ఉన్నట్లుగా మా కుటుంబాలు, మా చేతి పనులు, మా వ్యాపారాలు, మా ఆరోగ్య పరిస్థితులు నెమ్మదిగా విశ్రాంతిని అనుభవిస్తూ ప్రశాంతంగా ఉండటానికి ఆశాభక్తునికి వలె మీకు అనుకూలంగా
మీ దృష్టికి యథార్థంగా నడుచుకుంటూ మీకు నచ్చని వాటినన్నిటిని ధ్వంసం చేసి ఆపత్కాలములో మీకు మర్రపెట్టుచు కృంగిన వారిని బలపరుస్తూ మీ ద్వారా మేలు పొందుకునే వారిగా మమ్మల్ని చేయండి. మేము స్థిరపడిన తర్వాత మనసును గర్వించక, మనసును మదించక, మనుషులను నమ్ముకొనక, ఆ స్థితినిచ్చిన మిమ్మల్ని మాత్రమే నమ్ముకొని జీవించడానికి కృపదయ చేయమని వేడుకొనుచు ఉన్నాం. అయినా రాత్రి చేరి వచ్చిన ఈ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వీరి హృదయవాంఛలన్నిటినీ తీర్చండి, మేలు చేయండి. నీ బిడ్డలు తిరిగి వారి గృహాలకు వెళ్ళుచుండగా నిండు దీవెనలతో, సంతోష సమాధానాలతో నింపి పంపండి. క్షేమస్థితిని దయచేయండి. ఈ రాత్రి ప్రత్యక్ష ప్రసారం ద్వారా కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేసి మేలు చేయమని వేడుకొనుచు ఉన్నాం. ఈ రాత్రి క్షేమకరమైన సుఖనిద్రతో దీవించండి. వేకువనే లేచి మనసారా మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేయండి. మీ చిత్తమైతే కలలో మీ వాక్య ప్రత్యక్షతలను చూడటానికి, మీ ముఖ దర్శనం చేసుకోవటానికి, మీ స్వరమును వినటానికి కృప చూపమని వేడుకొనుచు ఉన్నాం. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. నీ కుమార్తె చింతరాహిలమ్మ గారిని జ్ఞాపకం చేసుకొని స్వస్థ చిత్రాలుగా చేయండి. అలాగనే నీ కుమార్తె బోధాల హోసనను జ్ఞాపకం చేసుకోనండి, సంపూర్ణ స్వస్థ చిత్రాలుగా చేయండి. హర్షాన్ని జ్ఞాపకం చేసుకోనండి, స్వస్థపరిచి బాగు చేయండి. నీ కుమారులు వెంకటరత్నం గారిని, అలాగనే సందీప్ను జ్ఞాపకం చేసుకోనండి. బిడ్డలను మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేసి మేలు చేయమని వేడుకొనుచు ఉన్నాం. ఈ రాత్రి ప్రత్యేకించి నీ కుమారుడు ఇంటూ రాజేష్ను జ్ఞాపకం చేసుకోనండి. ఫలాభివృద్ధిని, క్షేమస్థితిని దయచేయండి. చెరువు వచ్చిన బిడ్డలందరి జీవితాలలో మీ కాపుదల భద్రతనిచ్చి అంతకంత ఆశీర్వదించి అభివృద్ధి చేయండి. దూరాన సమీపాన ఉండి ఎంతమంది బిడ్డలు ఈ రాత్రి మాటలకు శ్రద్ధతో చెవినిచ్చారో వారిని, వారి భవిష్యత్తును మీరు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేయమని, వారి తెలియచేయమని, మీ కృపతో నింపి బలపరచమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయ్యున్న దేవుని ప్రేమ, కుమారుడు నిజరక్షకుడై ఉన్న క్రీస్తు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన నిత్య సహవాసం కూడి ఉన్న మనకి, సకల భూలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి తన కృపలో వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదందరికి వందనాలు. ప్రభువుని దీవించునుగాక. సమాధానంగా సెలవు తీసుకుందామండి.